ఈరోజు ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. బేసిక్‌గా నేను నైట్ షిఫ్ట్ చేస్తుంటా అనమాట. ఈరోజు ఏమైందంటే, నేను బేసిక్‌గా రూమ్‌లో ఒక్కదాన్నే ఉంటా. ఆహ్, నా కింద రూమ్‌లో అమ్మాయి నా ఫ్రెండ్. 9:00కి బోర్ కొడుతుంటే ఇంకా టుమారో ఎట్లో వీకెండ్ కాబట్టి నేను వీకెండ్ మూడ్‌లో ఏదో ఒక 1 హార్ అలా బ్రేక్ తీసుకొని అలా మాట్లాడేసి వద్దామని కిందకెళ్ళి పైకొచ్చేసరికి టైం లిటరల్‌గా 11 అవుతుంది. 2 హార్స్ బ్రేక్ పడింది. ఓకే. కంపెన్సేట్ చేయొచ్చులే, కొంచెం ఎక్స్‌ట్రా టైం వర్క్ చేస్తే సరిపోద్ది అని నేను ఫోన్ తీసుకెళ్ళలే. ఫోన్ పైనే పెట్టేసి పోయినా. జస్ట్ 1 హార్ కదా బ్రేక్ టైము. ఎందుకు ఫోన్‌తో ఎందుకు మాట్లాడదాం అమ్మాయితో అని చెప్పి నేనెళ్తే, వచ్చి చూసేసరికి లిటరల్‌గా మా టీఎల్ ఒక 3 టైమ్స్ కాల్ చేసిండు. కాల్ చేసి ఆయన మరి వాట్సాప్‌లో మెసేజు కాల్ మీ అర్జెంట్ అని మెసేజ్ పెట్టిండు. అసలు ఏమైంది? షాక్ నేను. ఏమైంది? అసలు నేను ఎంత పెద్ద మిస్టేక్ ఏం చేసున్నాను అని కాల్ చేస్తే రిటర్న్ ఏం లేదు, చిన్న మిస్టేక్ చేసినావు, రీకరెక్ట్ చేసుకో అని అన్నాడు. నిజంగా చెప్తున్నా, నమ్ముతారో లేదో, ఆ కాల్, ఆ మెసేజ్ చూసి అప్పుడు స్టార్ట్ అయిన స్వెట్ నా చేతులకి, నా కాళ్ళకి లిటరలీ ఇప్పటికి కూడా నేను ఏమంటారు, భయం, షాక్ కాదు కానీ భయం, నేనేం చేసినా అదొక ఉంటది యాంగ్జైటీ. అసలు నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లే. ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఏదవుతే అదవుతది. ఏది మనసుకి తీసుకోవద్దండి. చాలా చిన్న విషయం ఇది. కానీ ఎట్లా అంటే సడన్‌గా హార్ట్ దగ్గర ఒక ఏదో ఒక చిన్న గాలిలాగా ఇట్లా చల్లగా ఇట్లా అవుతుంది, పోతుంది, అవుతుంది, పోతుంది. నా కాళ్ళు స్వెట్ అయిపోతున్నాయి. నా చేతులు స్వెట్ అయిపోతున్నాయి. మొత్తం టెన్షన్ వస్తుంది. నేను ఏదైనా కాల్‌లో మాట్లాడుతుంటే కూడా ఒకటి మాట్లాడబోయి ఇంకొకటి మాట్లాడుతున్న టెన్షన్‌కి అది నాకు సడన్‌గా నేను షాక్ అయిపోయినా. అసలు ఏమైంది? అసలు నేను ఎందుకు ఇంతగనం కాల్ చేస్తున్నాడు? ఇంత అర్జెంట్ అని ఎందుకు మెసేజ్ పెడుతున్నాడు? ఎందుకంటే నాకు ఎప్పుడు ఆయన అలా మెసేజ్ పెట్టడు. ఏదన్నా ఉంటే కూడా ఆయన మెసేజ్ నార్మల్ ఇలా ఇది అని చెప్పి మెసేజ్ పెడతాడు. అర్జెంటు కాల్ అని పెట్టేసరికి ఇంక నాకు చాలా భయమేసింది. అసలు నేను ఆ భయాన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. నాకు ఇప్పటికి కూడా మీరు చూడలేరు. నాకు చేతులకి ఎంత స్వెట్ ఉందంటే, ఇట్లా ఇట్లా పట్టుకుంటే, కొంచెం ఇలా పట్టుకుంటే ఒక డ్రాప్ వాటర్ పడతది కిందకి. అంత స్వెట్ వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఏది మనసుకు తీసుకోవద్దండి. ఏదవుతే అదవుతది. ప్రశాంతంగా ఉండండి. అంతే.